జై శ్రీరామ్. వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ నేను మీకు ఒక పచ్చడి చేసి పెడుతున్నానండి. నా సొంతంగా తయారు చేసిన పచ్చడి అనమాట. మా తోటలో బోల్డ్ టమాటాలు కాసేసాయి. సరే చూద్దాం, దీంతో ఏమైనా వెరైటీగా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇవన్నీ ఇగో ఇలాగా నీళ్ళల్లో వేసి కడిగేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని ఒక తడిగుడ్డతో తుడిచేసి శుభ్రంగా దీన్ని పెట్టుకుంటాం. దీన్ని నా స్టైల్లో టమాటా నూనె మాగాయ్ అందాం అంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకో పేరు కూడా ఉండో అబ్రకదబ్రా. దీన్ని అబ్రకదబ్రా అని కూడా నేను అంటున్నాను, ఎందుకంటే ఏదో అనుకుంటే ఇంకేదో చేస్తున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి మీకు అలా చెప్పాను. మీరు నవ్వుకుంటారో తిట్టుకుంటారో లేదా ఆదరిస్తారో మీ ఇష్టమానికే. నూనె మాగాయకి ఇలాగ పళ్ళన్నీ మనం ఇలాగా కట్ చేసి ఒక పండుని 4 ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలండి. కేజీకి 100 గ్రాముల ఉప్పు అండి. చూస్తున్నారా, ఇలాగ కేజీకి 100 గ్రాముల ఉప్పు చొప్పున ఇవి 2 కేజీల పళ్ళండి. 2.5 ఉంటాయి. దీంట్లో ఇవి వేసేసి గట్టిగా మనం పిసికేసుకోవాలి. ఇలా చక్కగా పిసికేసుకుని దీంట్లోనే పసుపు కూడా వేసేసి పిసికేసుకుని ఇలాగ నీరంతా మనం ఇలా కాసేపు వదిలేస్తే ఈ నీరంతా కూడా మనకి వచ్చేస్తుంది. దీన్ని మనం వెంటనే ఎండబెట్టేసుకోవాలండి. 1 గంట పాటు దీన్ని మనం ఊరనివ్వాలి. ఊరితే దీంట్లో నుంచి రసమంతా వచ్చేస్తుందండి. ఈ ఉప్పు వేయడంతో రసమంతా వచ్చేస్తుంది. రసం వచ్చేసాక మనం ఏం చేయాలంటే అది కూడా మీకు నేను చూపిస్తాను, ఎలా ఎండబెట్టుకోవాలి, ఏం చేయాలి. ఇది ఇన్స్టెంట్గా అయిపోతుందండి. అంటే ఇన్స్టెంట్గా ఏం అయిపోదులేండి. ఉదయం మరి ఇదంతా తరిగి పెట్టుకుని దీన్ని మళ్ళీ మనం ఎండలో పెట్టుకుని ఇవన్నీ చెయ్యాలి. చేసేసరికి 1 రోజు పడుతుంది. ఇవన్నీ కూడా చూసారా, పన్నమ్మాయిని కొయ్యమన్నాను, తను సరిగా కొయ్యలేదు. ఇలాగా అన్నీ కూడా మనం ముక్కలు పిసికేసి ఇలాగ మనం నొక్కి పెట్టేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి పక్కన ఉంచుకుని మిగతా అంటే 1 గంట ఉండాలండి. గంట తర్వాత 1 గంట వదిలేసరికి మనకి టమాటాలన్నీ కూడా ఇలా నీరు చూడండి, నీరు ఎలా తేలిపోయిందో. ఈ నీరు తేలిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం గట్టిగా పిండేసుకుందాం. బాగా గట్టిగా పిండుకోవాలండి. ముక్కలో అస్సలు నీరు ఉండకూడదనమాట. ఇలాగా అంతా పిండేసి మనం ఇలాగ ఇంకొక పళ్ళెంలో వేసేసుకుందాం. ఇలా మొత్తం అంతా కూడా మనం పిండేసి దీన్ని ఎండలో పెట్టుకోవాలి. ఇలా పిండేసుకోవాలి. చూస్తున్నారా, ఇలాగా మొత్తం పిండేసుకోవాలన్నమాట. నేను పసుపు వేయలేదండి, లాస్ట్లో వేద్దామని ఇప్పుడు వేయలేదు. ఇలాగా మొత్తం పిండేద్దాం. చూస్తున్నారా, ఇలాగా అన్నీ పిండేసానండి. ఇది పిండేసుకుని ఈ పక్కన పెట్టుకున్నాను గట్టిగా పిండేసి. ఇది ఊట అనమాట. ఇందులో ముక్క లేకుండా పిండేసుకున్నాను. ఇందులోని 100 గ్రాముల చింతపండు వేసుకోవాలండి. కేజీకి 100 గ్రాముల చింతపండు. కేజీకి 100 గ్రాముల చింతపండు దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నాము. వేసేసుకుని దీన్ని అందులో పెట్టుకుందాం. ఆ పళ్ళెం సరిపోలేదని పెద్ద పళ్ళెం పెట్టానండి. ఇలా చక్కగా విడివిడిగా వేగంగా మనం ఇంచుమించుగా ఇది బాగా ఎండిపోయేలాగా మనం ఎండలో పెట్టేసుకుందాం. చూస్తున్నారా, దీన్ని ఇలాగా నేను ఎండలో పెట్టేశానండి. ఇది ఎండ బాగా ముక్కలు అది కూడా బాగా ఎండిపోయే వరకు మనం ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటో మనకు తెలిసిందే కదా, ఆవాలు మెంతులు. అవి వేచి గుండె కొట్టుకుని మనం పచ్చట్లో వేస్తేనే ఆ పచ్చడి తాలూకా రుచి అమోఘం అవుతుంది, మంచి సువాసన వస్తుంది అన్నమాట. దానికోసమని ఒక మూకుడు స్టవ్ మీద పెట్టుకుని మూకుట్లో 4 స్పూన్ల మెంతులు వేసానండి. ఈ మెంతులు 90% వరకు వేగిపోవాలి. ఇవి 90% వేగాక మాత్రమే మనం ఆవాలు వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఎర్రగా దీన్ని మరీ నల్లగా మాడిపోకుండా ఎర్రగా వేసుకోవాలండి. ఆ మెంతులు వేగుతూ ఉంటేనే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు 4 స్పూన్ల ఆవాలు కూడా దాంట్లో నేను
జత చేశాను. జత చేసి ఇవి అవి కలిపి మంచి రంగు వచ్చే వరకు అవి మనకు తెలిసిపోతుందండి, చిట్టపట్ట సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ సౌండ్ తోటి దాన్ని ఎర్రగా వేచేసుకోవాలి. అలా వేచేసుకుని శుభ్రంగా వేచుకొని చక్కగా వేచుకుంటూ ఉంటే ఆహా ఏమిటా వాసన, మంచి సువాసన వస్తుందండి. ఈ వేచేసినవి మనం పక్కన పెట్టుకుని దాంట్లో మనం ఇంగు వేసుకోవాలి. ఇంగు నా దగ్గర ముద్దంగు అయిపోయింది, అందుకని చెప్పేసి నేను మీకు పొడి ఇంగు వేసాను. అది మనం దింపాక మాత్రమే వేసుకోవాలి. అందుకని దింపాక ఈ పొడి ఇంగువ వేశాను, ఎల్జీ ఇంగువ వేశానండి నేను. ఇవి వేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇది కొంచెం చల్లగా అయిన వెంటనే మనం మిక్సీ చేసేసుకుందాం. ఇలాగా మిక్సీ చేసేసుకుంటే ఇలా ఫైన్ పౌడర్ ఏం అక్కర్లేదండి, ఒక మాదిరిగా చేసుకోవచ్చు. లేదు మాకు ఫైన్ పౌడరే కావాలంటే ఒకసారి జల్లించుకోవచ్చు. ఇలా నేనైతే జల్లించటం లేదండి. ఇగో చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం పౌడర్ని చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఒక బాటిల్లోకి ఎత్తేసి మనం పక్కన పెట్టుకుంటే ప్రతి పచ్చట్లోకి ఇది అవసరమేనండి. మనం చేసే ప్రతి నిలవ పచ్చడికి ఇది అవసరమే. ఇది లేకపోతే అసలు పచ్చడి పెట్టినా టేస్ట్ మాట దేవుడు ఎరుగును, కానీ సువాసన వస్తుందండి. ఆరోగ్యం కూడా అదనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ పొడి చేసి కూడా నేను పక్కన పెట్టుకున్నాను. ఇక మిగతా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. తీసుకున్న టమాటా పచ్చడి కాదు ఇది, టమాటా అబ్రకదబ్రా కొత్తగా వెరైటీగా చేస్తున్నాను. ఇది మీరు ఈ వీడియో చూసి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. చూసారా, ఇది ఒక్క సాయంత్రం వరకు మాత్రమే ఎండబెట్టానండి. దీంట్లో చూసారా చింతపండు అది కూడా మనం ఇది మిక్సీ అది ఏం చెయ్యక్కర్లేదండి. ఏమైనా ఉంటే అన్నీ పిక్క తొక్క అన్నీ తీసి పెట్టుకున్నవే కదా, మనం దీన్ని ఇలాగ స్మాష్ చేసుకుని ఇందులో ఇంకా ఏమైనా ఉంటే చిన్న చిన్నవి తీసేసుకుందాం. ఇంకా ఇది ఇలా పక్కన పెట్టి మీకు చూపిస్తాను. ఇవి ముక్కలు ఎండబెట్టుకున్నవండి. ఇలాగా చూసారా, ఉదయం నుంచి సాయంత్రం ఎండబెట్టేసరికి ఈ ఎండకి ఎలా ఎండిపోయాయో చూడండి ముక్కలు. ఇప్పుడు ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారా, ఎండబెట్టిన ముక్కలన్నీ కూడా కొంచెం మనం ఎంతో చేయలేదండి, 2 కిలోలు మాత్రమే మా చెట్లలో వచ్చిన కాయలు చేశాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాం. మూకుడు వేడెక్కాక దీంట్లో పప్పు నూనె వేస్తున్నానండి. ముందు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు వేసి
నూనె వేడెక్కింది, ఒకసారి వేసుకుందాం. చూస్తున్నారా, ఈ రకంగా మనం వేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా వేగిపోవాలి. వేగిపోయినవి మనం ఒక బేసన్లోకి తీసేసుకుందాం. ఇలా బేసన్లోకి నేను తీసేస్తున్నాను. ఈ ముక్కలు తీసిన దాంట్లోనే మనము ఈ గుజ్జు వేసేసుకుందాం. దీన్ని మనం మిక్సీ గట్రా ఏం చెయ్యక్కర్లేదండి. ఎందుకంటే ఇది చక్కగా అక్కడక్కడ చిన్న చింతపండు తగిలితేనే టేస్ట్ అన్నమాట. అందుకోసమని ఇది కూడా చక్కగా ఎర్రగా వేసుకుందాం. ఇది మనం ఇలా ఉడికించడంతో చక్కగా ఇది అంతా కూడా అతుక్కుపోయి ఈ చింతపండు కూడా దీంట్లో కలిసిపోతుంది. అది అక్కడక్కడ మన నోటికి తగులుతూ ఉంటేనే అద్భుత అండి. దీంట్లో వెల్లుల్లిపాయలు కానీ పోపు కానీ ఏమీ అక్కర్లేదండి. ఇదేనండి దీని పేరు, కొత్త వెరైటీ అబ్రకదబ్రా. ఎలా ఉందో చెప్పాలి మీరు, ఓకేనా? చూస్తున్నారా, ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే ఈ ముక్కల్ని మనం మిక్సీ చెయ్యక్కర్లేదండి. ఎందుకంటే ఇవి ముక్కలు మనం తింటూ ఉంటే నోటికి తగిలితేనే బాగుంటాయి అన్నమాట. అందుకోసమని దీంట్లో మనం అస్సలు ముక్కలు మనం మిక్సీ చేయకూడదు. మిక్సీ చేస్తే అవి మెత్తగా అయిపోయి ఇంకా టమాటా పచ్చడికి దీనికి తేడా ఉండదు కదా. ఇది పచ్చడి కాదు కదా, అబ్రకదబ్రా కదా. అందుకని ఇలాగే చేద్దాం. ఈ ముక్కలతో కలిపి ఉడికింది అనుకోండి, ఇది ఏంటవుతుందంటే ఈ ముక్క కూడా మళ్ళీ మెత్తబడిపోతుంది. మనం వేపాం కదా, వేయించినందుకు ఈ ముక్క కూడా మెత్తబడిపోతుంది అన్నమాట. ఇది మీకు డౌటే అక్కర్లేదు, సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుంది. ఇందులో డౌట్ పడవలసిన అవసరం లేదు. నేను పెట్టి చూసి మీకు చెప్తున్నాను అన్నమాట. అయినా మనకి టమాటాలు ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతాయి కాబట్టి మనం అంతగా సంవత్సరం అంతా నిల్వ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు, ఓకేనా అండి? కానీ పప్పు నూనె మాత్రం వేసుకోండి. ఇలా ఉడికిపోయిన దాన్ని పక్కన పెట్టేసి చల్లారనిద్దాం. ఇది నేను ఈ బేసన్లోకి తీసేసుకుంటున్నాను. ఇది చల్లారనిద్దాం. చూస్తున్నారా, ఇప్పుడు ఈ రకంగా ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కారం ఎంత వేయాలి ఏంటి అన్నది మీకు చెప్తాను. అది కూడా ఎలా వేసుకోవాలి అన్నది మీకు చూపిస్తాను. మనం పోపు అది ఏమీ పట్టక్కర్లేదు కదా అండి. దీంట్లోనే 100 గ్రాముల కారం, అంటే ఇది దగ్గర 2 కేజీలు ఉందండి. అందుకని నేను ఇంకొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను కారం. అదన్నమాట. అంటే కేజీకి ఉప్పు 100 గ్రాములకి కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే ముప్పావు గ్లాసు అలా వేసుకోండి. అలాగనే కారం 100 గ్రాములు వేసుకోవాలి. చింతపండు 100 గ్రాములు వేసుకోవాలండి. చూస్తున్నారా, ఇది మనకి చల్లారిపోయాక ఇది నూనె మీదకి తేలుతుంది. అప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో మనం ఆవగుండ మెంతిగుండ వేచేసాను కదా, ఇందాక మీకు చూపించాను. అది ఇలాగ మనం వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది, అందుకని చూసుకుని వేసుకోండి. దీన్ని అంతటినీ ఇప్పుడు కలిపేసి మనము కొద్దిగా ఇంగువ నూనె వేద్దామండి. మరి ఇంగువ వేయాలి కదా దీంట్లో. ఇంగువ వేయకపోతే ఏది వేసినా ఏది వేయకపోయినా ఇంగువ వేయకపోతే పచ్చళ్ళు టేస్ట్ ఉండవు. ఆహా, ఆవపిండి మెంతిపిండి వేసేసరికి ఏమి గుమ్మగుమ్మ అద్భుత. అదనమాట. ఇలా కలిపేసి దీన్ని మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ పెట్టుకుందాం. ఇదే మూకుడు పెట్టుకున్నానండి. మళ్ళీ కొద్దిగా పప్పు నూనె, ఎక్కువ వేయక్కర్లేదండి. ఇంగువ మనకి ఇంగువ కరగాలి కాబట్టి కరిగేటంత అది కాదండి, ఇంకొంచెం వేస్తున్నాను. ఇంకొద్దిగా వేస్తున్నాను, చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే అది ఇంకా నూనె మనకి పైకి తేలుతుంది అనమాట. ఈ నూనె కాగిపోయింది, ఆపేస్తున్నానండి. ఇదిగో చూస్తున్నారా, ఇది పచ్చళ్ళ ఇంగువ. ఎప్పుడు నేను పచ్చళ్ళకి చెప్పే ఇంగువే. దీంట్లో ఇప్పుడు నేను ఒక్కసారి దంచేసి వేస్తాను. కానీ వేచేసి దంచితే ఇంకా వేగంగా దంచడం అవుతుంది అనమాట. అందుకని ఈ ఒక్క ఇంగువ పొంగు వచ్చాక మనం ఆపేసుకుందాం.
ఇలా అయితే మనకి వేగంగా ఈజీగా మనం ముక్క కొట్టడానికి బాగుంటుంది. చూసారా ఇంగువ ఎలా పొంగిందో? ఆ నూనె వేడికి ఇంగువ పొంగుతుంది. ఇలా ఇలా అంటే మనకి నలిగిపోతుంది అన్నమాట ఇది. అందుకు ఇలా అని ఈ ఇంగువ సువాసన అంతా దీనికి అంటుకునే వరకు కాసేపు ఉన్నాక దీన్ని తీసి ఒక్కసారి కొట్టి దీంట్లో వేస్తాను. చూడండి ఇంగువ ఇలా పొడి చేస్తాను, దీన్ని ఇందులో వేసేస్తున్నాను. బాగా పొడి అయిపోతుందండి. మనం అలా అయితే ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆయిల్ కూడా వేసేసుకుందాం. సారీ అండి, కిందకి వెళ్ళిపోయింది. ఈ ఆయిల్ కూడా ఇందులో వేసాను, అన్నీ వేసానండి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. మనకి ఈ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అన్నంలోకి, ఉప్పు పుండిలోకి, తర్వాత దేంట్లోకైనా మనం తినవచ్చు. ఇడ్లీలోకి, అట్టుల్లోకి, అన్నిట్లోకి సూపర్ పచ్చడి. బాగుందా అండి? అబ్రకదబ్రా ఎలా ఉందో చెప్పండి. సింపుల్గా పెట్టుకోవచ్చండి. పచ్చళ్ళు పెట్టడం చేతకాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నవ్వుకోకండి, అబ్రకదబ్రా అన్నానని. ఓకే అండి, ఉంటాను. మీ మీనాక్షి రాజశేఖర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నదే మన కాన్సెప్ట్ అండి. సర్వే జనో సుఖనో భవంతు. ఉంటాను. మీ మీనాక్షి రాజశేఖర్.